నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే మన ఆగిరిపల్లి దగ్గర అండి. విజయవాడ నుంచి ఆగిరిపల్లి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఆగిరిపల్లి సెంటర్ నుంచి మ్యూజివడ్ వెళ్ళే బైపాస్ మీరు చూస్తున్నారు కదా. ఇది ఇటు సైడ్ వెళ్తే మనకి ఆగిరిపల్లి సెంటర్కి వెళ్తాం. ఆగిరిపల్లి సెంటర్ నుంచి మనకి ఇటు సైడ్ మ్యూజివడ్. మనం ఉన్న ఈ బైపాస్ రోడ్డు ఆగిరిపల్లి మ్యూజివడ్ వెళ్ళే ఈ పాత బైపాస్ రోడ్డు ఎగ్జాక్ట్ గా ఆగిరిపల్లి సెంటర్ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది వడ్లమాను అనే గ్రామం. ఈ బైపాస్ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ లో మీరు చూస్తున్నారు కదా, ఈ తార్ రోడ్డు. ఇది 40 ఫీట్ తార్ రోడ్డు అండి. ఈ బైపాస్ నుంచి ఈ బస్ రూట్ నుంచి మనకి 100 మీటర్ డిస్టెన్స్ లో మనకి ఒక ఎకరం మామిడి తోట వచ్చింది. ఆ మామిడి తోట ఎకరం బిట్ వచ్చేసి పడమర ఉత్తరం కార్నర్ బిట్ అండి. పడమర వచ్చేసి తార్ రోడ్డు వస్తుంది, ఉత్తరం వచ్చి డొంక రోడ్డు వస్తుంది. మనం ఇప్పుడు ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఇప్పుడు ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి. ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి చూడండి. ఈ తార్ రోడ్డు మనకి ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్ళే కొత్త రోడ్డు. ఆ బైపాస్ కి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ ఉంటుంది. ఇది తార్ రోడ్డు అండి. ఇది వడ్లమాను ఊర్లో వచ్చే తార్ రోడ్డు. ఇది ఇటు సైడ్ చూస్తే మొత్తం హౌసెస్ అన్ని చూడొచ్చు, బిల్డింగ్స్ కానీ హౌసెస్, ఆ పక్కన వాటర్ ట్యాంక్ కానీ మొత్తం ఇది వడ్లమాను ఊర్లోకి వెళ్ళేది. మనకి ఇక్కడ నుంచి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్, హ్యాపీ వ్యాలీ స్కూల్ వచ్చేసి అది 110 ఏకర్స్ లో కట్టిన స్కూల్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 3 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఈ తార్ రోడ్ ఫేసింగ్ చేసుకొని ఒక ఎకరం బిట్ వచ్చిందండి మామిడి తోట. ఎకరం మామిడి తోట వచ్చింది. ఇదిగోండి మీరు చూస్తుంది, ఇది 12 అడుగుల డొంక. ఇది ఉత్తరం వైపు ఉన్న 12 అడుగుల డొంక. ఇది వచ్చేసి 40 ఫీట్ తార్ రోడ్డు, ఊర్లోకి వెళ్ళే తార్ రోడ్డు. ఇది పడమర ఫేసింగ్. ఇది వచ్చేసి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఆగిరిపల్లి న్యూజివీడ్కి వెళ్ళే బైపాస్ రోడ్డుకి దారి. ఇది ఫుల్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు అండి. ఇది కార్నర్ ప్లాట్, ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. మనం నుంచున్నది వచ్చేసి పడమర ఫేసింగ్ అండి. తార్ రోడ్డు పడమర ఫేసింగ్. ఇది ఈ రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 100 అడుగులు వస్తుందండి. తోటకి మామిడి తోటకి, ఎకరం మామిడి తోటకి 100 అడుగులు ఫ్రంటేజ్ వస్తుంది. ఇప్పుడు మన లోపలికి తోటలోకి వెళ్ళినారండి. తోట చూస్తున్నారు కదండి. ఇది అటు సైడ్ హద్దు వచ్చేసి ఆ ఫెన్సింగ్, మీకు అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా ఫెన్సింగ్, అక్కడ అది ఫెన్సింగ్ హద్దు. ఇటు సైడ్ ఏమో మనకి ఈ ఫెన్సింగ్ హద్దు అండి మనకి ఉత్తరం వైపు చూస్తే. అలాగే మనకి తూర్పు వైపు మీకు ఇటువైపు ఇటు పక్కకు వచ్చేస్తే గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ అక్కడ వరకు బిట్ వచ్చేసి రెక్టాంగులర్ బిట్ అండి. రెక్టాంగులర్ బిట్ మీకు అక్కడ ఆ చివర్లో కొంచెం ఈశాన్యం పెరుగుతుంది. మీకు చెప్పినట్టు రోడ్ ఫ్రంటేజ్ 100 అడుగులు వస్తుంది. రెక్టాంగులర్ వస్తుంది, లోతు కొంచెం ఎక్కువ వస్తుంది. 100 అడుగులు రోడ్ ఫ్రంటేజ్. మనకి లోతు ఎక్కువ వచ్చినా సరే మనకి పర్వాలేదు, ఎందుకంటే ఉత్తరం సైడ్ మనకి 12 అడుగులు రోడ్డు ఉంది కాబట్టి, 2 రోడ్లు కార్నర్ కాబట్టి మనకి సరిపోతుంది. ఈశాన్యం అయితే కొంచెం పెరిగిందండి చివరిలో. మొత్తం 35 మామిడి చెట్లు ఉన్నాయండి. ఇవి జలాలు. ఇవి మీరు తోట చూడవచ్చు. ఇది మొత్తం 35 చెట్లు ఉన్నాయండి ఈ తోటలో. ఈ ఎకరం మామిడి తోటలో 35 చెట్లు ఉన్నాయి. కార్నర్ బిట్టు ఇళ్ళకి ఆనుకొని ఉంది. మీకు ఈ తోట జలాలు అనే రకం వేస్తారండి. జలాలు ఇవి పచ్చడికాయలు. ఇవి ఈ తోటలో మామిడికాయలు చూడవచ్చు చెట్టుకి ఎలా ఉన్నాయో. జలాలు అంటే పచ్చళ్ళలో పెద్ద సైజు రకాలండి ఇవన్నీ. ఈ చెట్లు అలాగే చూడండి. మీకు ఫ్రంట్కి వెళ్తే మొత్తం అంతా అవే. తోట మొత్తం ఇటు సైడ్ కూడా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మనకి ఈ ఎకరం మామిడి తోటకే బోర్ అయితే లేదండి. బోర్ అయితే లేదు. పక్క వాళ్ళకి బోర్ ఉంది. ఆ పక్కన కనిపిస్తున్న వాళ్ళకైతే బోర్ ఉంది. బోర్ వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు వాడుకుంటారు. ఆ బోర్ అయితే లేదు. కానీ మీరు కొనుక్కున్న వాళ్ళు బోర్ వేస్తే మాత్రం 200 అడుగుల్లో వాటర్ పడతాయి. ఇక్కడ మీరు చూస్తే మనకి వడ్లమాను ఈ బైపాస్ ఏదైతే చెప్పానో ఆ బైపాస్ దగ్గర హరివిల్ వాళ్ళు వెంచర్ కూడా వేశారండి. ఆ వెంచర్ లో గజం 10,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే 100 మీటర్స్ బైపాస్ ఉందని చెప్పానో ఆ బైపాస్ లోనే హరివిల్ వాళ్ళు గజం 10,000 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. అలాగే మనకి అదొక ప్లస్ అయితే, ఇంకోటి ఏంటంటే మనకి ఊరు కానుకొని ఉంది, అదొక అడ్వాంటేజ్. అలాగే కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఒక 3 కిలోమీటర్స్ లో వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కి మనం బయటే ఉంటామండి, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆగిరిపల్లి నుంచి వస్తుంది. దగ్గర 2.5 కిలోమీటర్స్ బయట ఉంటాం మనం. చూసారు కదండి, ఈ 2 రోడ్ల కార్నర్ ప్రాపర్టీ, పడమర ఉత్తరం ఉన్న 2 రోడ్ల కార్నర్ ప్రాపర్టీ, ఎకరం ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఎకరం 1,20,00,000 చెప్తున్నారండి. ఎకరం 1,20,00,000 మాట్లాడుకోవచ్చు. సెంట్ వచ్చేసి 1,20,000 పడింది. ఇంకో విషయం, ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ మాత్రమే కాంటాక్ట్ చేయండి. దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దండి. అలాగే వాట్సాప్ కాల్ అస్సలు చేయొద్దండి, ఎందుకంటే చాలా మంది వాయిస్ కాల్ చేసేవాళ్ళు మేము వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంటే కాల్స్ మిస్ అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. మీకు ఈ లొకేషను, ఈ ఊరు మొత్తం సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్స్ అన్ని మీకు చెప్పాం కాబట్టి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకొని ఈ ప్రాపర్టీ కానీ ఈ ప్రైస్ కానీ మీకు నచ్చినట్లయితేనే
మాకు కాంటాక్ట్ చేయండి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, 1,20,000 అంటే ₹1,00,00,000 వస్తుందా అని అడుగుతారు. అది కూడా కొంచెం పర్వాలేదు రీజన్. 80,00,000 వస్తుందా, 70,00,000 వస్తుందా, అక్కడ అంత రేట్ లేదా, ఫోన్ చేసి అంత రేట్ లేదని చెప్పడానికి మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత రేట్ ఉందో మాకు తెలుసు, మీకు తెలియకపోతే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే మాకు ఫోన్ చేసి అక్కడ అంత రేట్ లేదని మాతో వచ్చి డిస్కషన్ పెడతారు. అనవసరమైన డిస్కషన్ మాకు వద్దు. ఎందుకంటే మీకు చాలా మంది కాంటాక్ట్ చేస్తారు, మాకు చాలా బిజీగా ఉంటామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేట్ నచ్చితేనే కొంచెం రీజనబుల్గా మీరు అడగాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మాకు కాల్స్ తగ్గితే జెన్యూన్ పార్టీస్ మీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. జెన్యూన్ పార్టీస్తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మేము డెఫినెట్గా కాల్ బ్యాక్ చేస్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.